హరి ఓం. హిందూ ధర్మాన్ని ఉద్ధరించేసేయాలి. అందరూ వేరే మతాల వాళ్ళు వచ్చి దాడి చేసేస్తున్నారు. అందరూ ఏదో చేసేస్తున్నారు, మనమంతా ఉద్ధరించాలి అని జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని ఏదో పరమ పవిత్రమైన మంత్రాన్ని ఒక స్లోగన్ లాగా, ఒక పిచ్చి కూతలాగా భావించి ప్రయత్నం చేసేటువంటి కొంతమంది మన హిందువుల్లోనే మూర్ఖులు తయారైపోయారు. అలా అరిచేటువంటి వాళ్ళ వల్ల ఏమాత్రం ధర్మానికి సేవ జరగకపోగా నష్టమే జరుగుతోంది కదా. ధర్మాచార్యులు, బ్రహ్మజ్ఞానులు, స్వామీజీలు, వేదాంతాచార్యులు ధర్మం కోసం, వేదం కోసం, సనాతన సనాతన జ్ఞానం కోసం తమ జీవితాన్ని త్యాగం చేసి ఈ సమాజంలో తిరిగేటువంటి మహాత్ములు, యోగులు, బ్రహ్మచారులు ఎంతోమంది ఈ సమాజంలో ఉన్నారు. వాళ్ళకు చక్కగా సేవ చేసి, సహకారం చేసి, వాళ్ళకు కావాల్సినటువంటి ఆర్థిక భౌతిక అవసరాలన్నీ కూడా తీరుస్తూ ఉంటే వాళ్ళే తప్పకుండా ముందుకు తీసుకెళ్తారు. మీరు కేవలం ఒక పనిముట్టులాగా ఉండి ప్రయత్నం చేస్తే వాళ్ళు కాపాడడానికి, తీసుకెళ్ళడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. వాళ్ళ జీవితమే అది. కాబట్టి ఇతర మతాలలో వాళ్ళ ఆచార్యులని, క్రిస్టియన్స్లో అయితే ఫాదర్ని కదా, ఇస్లాంలో అయితే హజరత్ని ఎంతగా వాళ్ళు గౌరవించి కాపాడుకుంటారో, వాళ్ళకు అన్ని రకాలుగా వాళ్ళు సహకారం చేస్తారో, అటువంటి ఆచరణ విధానం అనేది హిందూ ధర్మంలో లేదు. నిజమైనటువంటి బ్రహ్మజ్ఞానులు, స్వామీజీలు ఉన్నటువంటి ఈ సమాజంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళని గుర్తించి వాళ్లకు సహకారం చేద్దాం అనే ఆలోచన లేకుండా ఏదో పిచ్చి పిచ్చి స్లోగన్లు చేసుకుంటూ వెళ్తే ధర్మానికి ఏమి మేలు జరగదు, వ్యక్తిత్వం ఎప్పటికీ బాగుపడదు. సమాజం ఇలాగే ఉంటుంది. వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడవడం తప్ప మన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళేటువంటి విధానం కానీ, ప్రయత్నం కానీ ఏమాత్రం జరగదు. కాబట్టి ఆచార్యులను సేవించండి, ఆచార్యుల యొక్క మార్గదర్శనంలో నడవండి, ఆచార్యులు చెప్పింది వినండి, ఆచార్యులకు సేవ చేయండి. ఆటోమేటిక్గా వ్యవస్థలు, సంస్థలు అన్నీ బాగుంటాయి. సమాజంలో హిందువులు కూడా చక్కగా ముందుకెళ్తారు. అలా కాకుండా కేవలం పిచ్చి పిచ్చి అరుపులు అరుస్తూ తిరిగితే ధర్మం ఎప్పటికీ బాగుపడదు. నిజంగా ధర్మానికి సేవ చేసినట్టు కాదు. ఆలోచించండి. హరి ఓం.